హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. మనకి వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, మనం చేసే ప్రతి పనిలో అలసట లేకుండా ఉండాలంటే, కనీసం వారంలో ఒక్క రోజున ఈ డ్రింక్ అన్నది తీసుకోవాలండి. ఇది చాలా సింపుల్ కూడా. మనకి ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్తోనే ఈ డ్రింక్ అన్నది తయారు చేసుకోవచ్చు. మినిమం కనీసం ఒక్క వారంలో ఒక్కసారి పెద్దవాళ్ళు, పిల్లలు అనే తేడా లేకుండా ఈ డ్రింక్ అన్నది తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటాము. నేనైతే అన్ని డ్రై ఫ్రూట్స్ చక్కగా తీసి పక్కన పెట్టుకున్నా. వీటిని మనము ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్‌లో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఎక్కువ కూడా అవసరం లేదండి. ఆల్రెడీ ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనం తక్కువ మోతాదుల్లో తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ వేసుకుంటూ చక్కగా ఒక నైట్ అంతా కూడా ఇవి నానాలండి. నానిన తర్వాత వీటిని చక్కగా మార్నింగు తాగేవాళ్ళైతే మార్నింగ్ చేసుకోవచ్చు. లేదా ఈవినింగ్ తాగాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ శ్రమ కూడా ఉండదండి ఇది. 2 నిమిషాల్లో అయిపోతుంది. అలాగే నేను ఒక చిటికెడు ఓట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఖర్జూరం గింజలు తీసేసి ఇలాగ చిన్న పీసుల్లో కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసి ఒక నైట్ అంతా చక్కగా నానబెట్టుకోవాలి. ఇలా నానడం వల్ల ఏంటంటే మనకి ఈ జ్యూస్ అన్నది చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉంటుంది. ఇంక ఈ మిశ్రమాన్ని మనం చక్కగా ఒక మిక్సీ బౌల్ తీసేసుకొని అందులో అయితే వేసేసుకుందాం. మిక్సీ పట్టేటప్పుడే నేను ముందుగా ఒక గ్లాస్ పాలు కాచి చల్లార్చినవి పక్కన పెట్టాను. ఇది మిక్సీ పట్టిన తర్వాత మనము గడ్డలు లేకుండా చూసుకోవాలండి. ఇవి కాస్త గట్టిగా ఉంటాయి కదా! ఈ మొత్తం కూడా మనకి చాలా స్మూత్‌గా వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. పట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయాలండి. ఇది మిక్సీ పట్టాం కదా! వేడిగా ఉంటుంది. ఆ వేడి చల్లారిన తర్వాత ఆ పాలన్నది ఇందులో యాడ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా హెల్తీ అయిన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి, చాలా సింపుల్. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్‌తో ఈ జ్యూస్ అన్నది ప్రతి ఒక్కరూ తాగాలి. హెల్త్‌కు ఎంతో మంచిది.